నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్లలో కనుల పండువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. తమలపాకు సాగులో తరగని తిప్పలు. రైతుల్ని ఇబ్బంది పెడుతున్న తెగుళ్లు. కల్లపాలెంలో గ్రామ పలకరింపు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన. వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. భావపురిని జిల్లా చేద్దాం. కోన రఘుపతికి మద్దతునిద్దాం. గడప గడపకు వైసీపీలో కోన రమాదేవి విజ్ఞప్తి. బాపట్ల టౌన్ హాలులో ఉచిత సామూహిక సత్యదేవ వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచామృత అభిషేకం నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని టౌన్ హాలులో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులతో టౌన్ హాల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నెమలికంటి హనుమంతు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి. పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమ. బాపట్ల పట్టణంలో కార్తీక మాస పర్వదినంలో
గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో భావపురి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఉత్తమంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సామూహిక సత్యనారాయణ వ్రతాలు అనేటువంటిది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 600 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వ్రతాలను ఆచరిస్తూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విశేష కార్యక్రమం. ఈ రోజున సప్తమి గురువారం పర్వదినంలో కార్తీక మాసంలో దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. తద్వారా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుని ఈ భక్తులే కాకుండా బాపట్ల ప్రజలందరూ కూడా దీన్ని తరిస్తూ ఉన్నారు. ఆచరించి అందరికీ ఆ సత్యదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బాపట్లను జిల్లా చేసేందుకు ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన కృషికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆయన సతీమణి కోన రమాదేవి విజ్ఞప్తి చేశారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డులో కోన రమాదేవి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు నరాల్శెట్టి ప్రకాష్, మీరాబి తదితరులు పాల్గొన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అనే ప్రోగ్రాం మీద బాపట్లలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. స్పందన చాలా బాగుంది. జగన్ గారి నవరత్నాలు అనే పథకాలన్నీ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి అవి అర్థమయ్యేలా చెప్తున్నాం. ఇంతేకాకుండా మనకి ముఖ్యంగా బాపట్లలో జగన్ గారు ఇచ్చిన హామీ బాపట్లని భావపురి జిల్లా చేస్తానని చెప్పారు. దయచేసి అందరూ జగన్ గారికి ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. కెమిస్ట్రీలో సవాళ్లు అవకాశాలు అనే అంశంపై బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సెమినార్లో పలువురు వక్తలు ప్రసంగించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానవ నాగేశ్వరరావు ఈ సెమినార్ను ప్రారంభించారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2 రోజుల కెమిస్ట్రీ సెమినార్, ఇంటర్నేషనల్ సెమినార్, నేషనల్ సెమినార్ జరుగుతుంది. ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ కెమిస్ట్రీ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రాయల్ కాలేజ్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్. ఈ సెమినార్లో వివిధ రాష్ట్రాల నుంచి, పర్టికులర్గా తమిళనాడు, కర్ణాటక, ఇటు మహారాష్ట్ర నుంచి ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే మనకు వచ్చిన కెమిస్ట్రీ పరంగా, కెమికల్ ఇండస్ట్రీస్ పరంగా వచ్చే వ్యర్థాలను, వాటి యొక్క నిర్మూలన ఎట్లా చేయాలి, అవి న్యూక్లియర్ వెపన్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ మీద ఈ సెమినార్ జరుగుతుంది. దీని నుంచి వచ్చే అవుట్పుట్స్ చాలా విలువగలగా ఉంటాయని భావిస్తున్నాను. ఈ సెమినార్లో పీసపాటి గారు, ఆర్ఎస్సి కోఆర్డినేటర్ గారు ఇక్కడ మనకి విచ్చేస్తున్నారు. వారితో పాటు దాదాపు 7-8 ప్రొఫెసర్స్ వివిధ యూనివర్సిటీస్ నుంచి వచ్చి తమ అమూల్యమైన అభిప్రాయాలని ఈ సెమినార్ ద్వారా పార్టిసిపెంట్స్కి తెలియజేస్తున్నారు. ఈ సెమినారులో ముఖ్యంగా మనం జరగటానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ వారు ఎంతో సహకరించారు. వారి ఆధ్వర్యంలోనే, వారి స్పాన్సర్షిప్లోనే ఈ సెమినార్ జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా మా ఆర్ట్స్ కాలేజీ అధ్యాపక సిబ్బంది తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ పలకరింపు ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం మండల కేంద్రం కల్లపాలెంలో కొనసాగుతుంది. ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. మండల కేంద్రం కల్లపాలెంలో గ్రామ పలకరింపు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుందని వేగేశ్వర ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. పంచాయతీ పరిధిలోని పలు చోట్ల ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగేశ్వర నరేంద్ర వర్మ వివరించారు. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా.
తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా ముగిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా సున్నితం సుతారం రంగు రుచి కలిగిన మాచవరం తమలపాకుకు భారతదేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా తోటలకు సోకుతున్న తెగుళ్లు రైతులను దిగుళ్లు పుట్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. రంగు రుచి సున్నితము సుతారము కలిగిన తమలపాకు సాగులో భారతదేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది మాచవరం తమలపాకు. కొన్ని వేల ఎకరాల్లో సాగవుతున్న తమలపాకు తోటలకు ఇప్పుడు సోకుతున్న తెగుళ్లు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో పండే తమలపాకుకు భారతదేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. జిల్లాలోని పొన్నూరు, ములుకుదురు, చింతలపూడి, మాచవరం, ఆలూరు, మావిళ్లపల్లి, వీవర్స్ కాలనీ తదితర 20 గ్రామాల్లో తమలపాకు తోటలను పండిస్తున్నారు. దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే తాజాగా తమలపాకు తోటలకు తెగుళ్లు సోకటంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొత్తం 4500 ఎకరాల తమలపాకు తోటలు పండిస్తున్నారు. తమలపాకులు 100 కట్టల ధర గత ఏడాది 2800 నుంచి 8000 రూపాయల వరకు ధర పలికింది. తాజాగా 2000కు మించిన పరిస్థితి ఏర్పడింది. పలు రాష్ట్రాల్లో జిల్లాల్లో తమలపాకు తోటల సాగు విస్తీర్ణం పెరగడంతో ఇక్కడి తమలపాకులకు గిరాకీ తగ్గింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కూడా సగానికి పడిపోవడంతో తమలపాకు రైతు కుంగిపోతున్నాడు. వీటితో పాటు ప్రతికూల వాతావరణం, తోటల్లో అధికంగా పచ్చ తెగులు బారిన పడి తోటలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నాయని రైతులు చెప్తున్నారు. అనాదిగా తమలపాకు సాగుని నమ్ముకున్న రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. మాది మునికొదురు గ్రామం అండి. మనకు వచ్చి తమలపాకు వ్యాపారం పోతూ ఉంటాం, కొమ్మ చేసుకుంటూ ఉంటాము. ఈ తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ తెగుల వల్ల చాలా నష్టాలు వస్తాయి. ధర లేదండి, రేట్లు లేదు. 500-600 రేట్ అండి. 150 ఆకులు ఉంటాయి. ఎట్టకు వచ్చి 150 ఆకులు వేస్తున్నాను. ఇక మిగిలిన ఏమంటే మామూలుగా ఈ తెగుళ్ళు ఎక్కువ, తెగుల వల్ల చాలా నష్టపోతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయింది. 100 కట్టలకు వచ్చి 600-800 రేట్లు. మహారాష్ట్ర, ఇటు బెళగాం, ఇంక అవసరాలు కొన్ని రాష్ట్రాలు వెళ్తాయి. మన రాష్ట్రాలు ఢిల్లీ వెళ్తాయి. రకాలు రాష్ట్రాలు చింతలపూడి, మునుగుదురు, మాసవరం, ఇటు పొన్నూరంటి, ఆలూరు అన్నీ మన చింతలపూడి, పొన్నూరు, మన మునుగుదురు కానీ 250 ఎకరాలు పిలుస్తాము. మీకు కూలి పని చేసుకుంటాము, ఆకులు కోస్తూ ఉంటాము. తోటలు ఈ సంవత్సరం బాగాలేదు, పురుగు అవి వచ్చినాయి, చచ్చిపోతున్నాయి, బాగాలేదు. బంగాళాకు కాసాము, ఆవలాకి. ఈసారి ఏం బాగాలేదు స్వామి. ఈ సంవత్సరం చాలా దెబ్బతిన్న రైతులు నష్టపోతున్నారు. చంద్రపూడి గ్రామం, మునుగుదురు చంద్రపూడి గ్రామం. ఈ తెగుళ్ళు ఈ ఆలోచన అనుకోండి 3వ రోజు మొత్తం చచ్చిపోతున్నాయి. ఇది మొత్తం చూడండి ఎంత అయిపోయింది. కొత్తగా మొత్తం ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. వచ్చిందంటే ఆగదు. వస్తున్నారని మందులు ఇస్తున్నారు, అవి మందులు వాడమంటున్నారు కానీ వాడుతూ ఉన్నాం కానీ తగ్గుతుంది. చలికాలం వచ్చి తెగుళ్ళు ఎక్కువ వచ్చారు. తెగుళ్ళు అన్నది అసలు ఆపలేకపోతున్నామండి. ఇది మొన్న పోయిన నెలలో బ్రహ్మాండంగా ఉంది. ఇది పచ్చగా ఇప్పుడు ఈ నెల రాకపోతే మొత్తం ఇంక రైతు ఏం చేయాలో ఇది అర్థం కాక బాధపడుతున్నాం. సున్నితము సుతారము అయిన తమలపాకు తోటలకు గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మండలంలోని మాచవరం, చింతలపూడి, ములుకుదురు, ఆలూరు, వీవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో అనాదిగా తమలపాకు తోటలను సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ తమలపాకు తోటలకు ఏర్పడిన తెగుళ్ళు రైతును దిగుళ్ళు పుట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచి పండించే ఈ తమలపాకు ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు,
కర్ణాటక, అదేవిధంగా అనేక రాష్ట్రాలకు ఈ ప్రాంతం నుంచి ఈ తమలపాకు ఎగుమతి అవుతూ ఉంది. ఒక మంచి దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ ఈ తమలపాకు తోటల్ని సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ తెగుళ్ళు బెడద మాత్రం ఇక్కడి రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనేక తెగుళ్ళు వీళ్ళని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడి తమలపాకు, మాచావరం తమలపాకు అంటే ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి తమలపాకు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లో అనేక మంది రైతులు దీని మీద జీవనం సాగించేవారు. క్రమేపీ తోటలు తగ్గిపోవడంతో ఇటు రైతులు కూడా తగ్గిపోయారు. ఇటీవల కాలం తెగుళ్ల బెడద మరింత కుంగదీస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ తమలపాకులకు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన పొన్నూరు తమలపాకుకు ఇప్పుడు ఆదరణ తగ్గుతూ వస్తుంది. ఒక మంచి సున్నితము సుతారంగానే కాకుండా ఒక మంచి రంగు రుచి కలిగిన తమలపాకు తోటలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే దానికి తగిన విధంగా ఇక్కడ మాత్రం ఎగుమతులు లేకపోవటం రైతుల్ని దిగులు పుట్టిస్తుంది. తమలపాకు తోటలకు అత్యంత ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతం కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పించేది. అయితే ఇటీవల కాలంలో అనేక మంది ఈ తోటలకు ఆశిస్తున్న తెగుళ్ళు అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉండటంతో అనేక ప్రత్యామ్నాయంగా వేరే పంటల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అనాదిగా ఇదే తోటలను సాగు చేస్తున్న వారు మాత్రం చేసేది లేక ఈ తమలపాకు తోటల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పొన్నూరు తమలపాకు, మాచావరం తమలపాకు అంటే ఒక రాష్ట్ర స్థాయిలోనే మంచి ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఈ తోటల అభివృద్ధి కోసం ఇటు వ్యవసాయాధికారులు కానివ్వండి, ఈ ఉద్యానవన శాఖ అధికారులను కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరంతరం సాగిపోయే సాహితీ భారతి కార్యక్రమాలకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందని సంస్థ అధ్యక్షుడు రావు నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఏర్పాటు చేసి దశాబ్దం పూర్తయిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. శ్రీశ్రీ గారు అంటారు, కవికి ఇరువైపులా, కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అని. అదేవిధంగా ఈ సాహితీ భారతి సభకి ఇరువైపులా ఉన్నవారు రెండు సాలు, సాహస వీరుడు, సాహిత్యకారుడు. అదండి ఈ సభ ఒక ప్రత్యేకత. ఇవాళ ఈ సభ ఇంత నిండుగా ఇంత ప్రత్యేకంగా జరగటానికి కారణం కూడా ఏంటంటే ఈ విధంగా సాహిత్యకారులు వచ్చారు, సాహస వీరులు వచ్చారు. ఇకపోతే కవులండి. ఇవాళ కవిత్వం రాయటం అనేది చాలా కష్టసాధ్యంగా మారిపోయింది. ఈ మధ్య తనిఖీల భరణి గారు ఒక మాట అన్నారు, పూర్వం కవులకు కంకణాలు తొడిగేవారు, ఇప్పుడు కవులకు లంకణాలు తప్పటం లేదు అని. మరి ఇవాళ కవిత్వం రాసుకుంటూ పోతే లంకణాలు తప్పవండి, కంకణాలు ఎవరు? స్మైల్ అని ఒక కవి ఉన్నారు, ఇస్మాయిల్ వారి కలం పేరు వారు ఒక మాట అన్నారు, కవికి భార్య కూడా కాఫీ ఇవ్వదు అని. ఎందుకండి? సంపాదించలేడు కదండి. ఎప్పుడు కాగితాల మీద ఏదో కవిత్వం రాసుకుంటూ పోతూ ఉంటే సంపాదన ఏముంటుందండి? అందుకని కవికి భార్య కూడా కాఫీ ఇవ్వదు అని అన్నారు, వారు జోక్ అన్నారు అనుకోండి. ఈ విధంగా కవుల పరిస్థితి ఇలా ఉంది. ఇలా ఉన్నా కూడా ఈ సాహిత్య భారతి పెట్టిన ఈ కవిత పోటీలకు ఎందరో కవులండి. మన జ్యోతి ప్రసాద్ గారు నర్సంపేట నుండి వచ్చారు, గుంటూరు నుండి బురి కుమారరాజు గారు వచ్చారు, అదేవిధంగా పిడుగురాళ్ళ నుండి ఎక్కడెక్కడో చాలా సుదూర ప్రాంతాల నుండి మాకు కొన్ని వందల కవితలు పంపుతూ ఉంటారు. ఈ విధంగా కవిత్వం రాయటం అంటే తేలిక కాదండి. శివారెడ్డి గారు అంటారు, కవిత్వం రాయాలంటే అంత తేలిక కాదు, నువ్వైనా నేనైనా మరెవరైనా. 2009లో రిజిస్ట్రేషన్ చేసాం దీన్ని. అప్పటికి దాదాపు ఇప్పటికి 1975 మందికి మేము బహుమతులు ఇచ్చాం, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కవితల పోటీల్లో విజేతలకి. 2 సార్లు జిల్లా మహాసభలు పెట్టాం బాపట్లలో. ఇది 3వ సభ. వచ్చే నెల 29వ తారీఖు ఏర్పాటు చేసాం. అలాగే ఈ సాహిత్య కార్యక్రమాల్లో నిస్వార్థంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఇంతవరకు మేము సాహిత్య సేవ చేసాం. మా మెంబర్లే, మా వాళ్ళే దాతలు దీనికి ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ చేతే బహుమతులు ఇప్పించి వాళ్ళకే మేము కార్యక్రమాలు చేసాం. కానీ మీరు 10 రూపాయలు ఇన్ని, మీరు రూపాయలు అని మేము ఎవరి దగ్గర వసూలు చేయలే డబ్బులు. ఎందుకంటే మా సంస్థ ఇంతవరకు బ్యాడ్ నేమ్ లేని సాహితీ భారతి ఇచ్చిన దాతలు ఉంటే వాళ్ళ చేతే కొన్ని ఇచ్చాం బహుమతులు. కానీ దేనికి ఖర్చు పెట్టారో వాళ్ళే ఖర్చు పెడతారు. అందువల్ల ఈ సాహిత్య కార్యక్రమాల్ని మేము నిస్వార్థంగా చేయగలుగుతున్నాం. అందరూ తోడ్పాటున్న దాతలకి, మా సాహితీ భారతి రచయితలకి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే మా సాహితీ భారతికి మూల స్తంభాల్లో 5. మాకే ద్వేషాలు కానీ విద్వేషాలు కానీ ఇది ఒక్క తెలుగు భాషాభిమానం తప్ప ఏ ధర్మాభిమానాలు లేవు మాకు. కనుక నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.
బాపట్లలో కనుల పండువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు. తమలపాకు సాగులో తరగని తిప్పలు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్న తెగుళ్ళు. కల్లపాలెంలో గ్రామ పలకరింపు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన. వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. భావపురిని జిల్లా చేద్దాం, కోన రఘుపతికి మద్దతునిద్దాం. గడప గడపకు వైసీపీలో కోన రమాదేవి విజ్ఞప్తి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.